ఈరోజు మన యొక్క ధ్యానాంశము వలలు నేర్పే పాఠము. వలలు నేర్పే పాఠము. ఏం పాస్టర్ గారు వలని నేర్పిస్తాయని మాకు అని చెప్పి అనుకుంటున్న వెంకటేష్, ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారాగా యేసయ్య ప్రతి మాట కూడా మన జీవితంలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉందండి. ఈరోజు ఈ యొక్క అంశము ద్వారా దేవుడు మనందరినీ బలపరచాలని ఆశపడుతున్నాడండి. మానవుని యొక్క వ్యాపారంలో, మనుషులు చేసే వ్యాపారాల్లో ఇష్టపడినవి ఏమనగా పాటు లేకపోతే, ఫలించకపోతే వారు ఏమాత్రం లేమికి గురైనప్పుడు వారు ఇష్టపడరండి. వ్యాపారం దించామా అది ఫలించాలి, వ్యాపారం దించామా పాటు బాగుపడాలి. ఆ వ్యాపారం దించినప్పుడు సమృద్ధినిచ్చిన, కలిమినిచ్చిన, జీవాన్ని మనము ఇచ్చిన మనకెంతో ఆనందం అండి. కానీ ఇప్పుడు లేఖన భాగంలో చదవని లేఖన భాగంలో 5వ వచనంలో లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవనమా? సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. ఈ దోణి ఏ దోణి అనుకోవచ్చు అంటే నిరుత్సాహపు దోణి, కృంగుదలకు గురైన దోణి, ప్రయాసంతో ఉన్న దోణి, దుఃఖ సాగరంలో మునిగిన దోణి, వేదన పూరితమైన రీతిగా ఉన్న దోణి, ఎన్నైనా మనం రాసుకోవచ్చండి. ఈ దోణిలో సీమోను పేతురుతో దేవుడు మాట్లాడుచున్నాడు. అయ్యా నువ్వు కొంచెం లోని తోయే అంటే అతను అంటున్నాడండి, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా. ఈ గలిలయ సముద్రము ఆ మూల నుండి ఈ మూల వరకు నాకు మొత్తం అన్నీ తెలిసి ఎక్కడ పాలు దొరుకుతుందో, ఎక్కడ చేపలు పడతాయో నాకు బాగా సుపరిచితమైన ఈ యొక్క సముద్రము. కానీ రాత్రంతా ప్రయాసపడ్డా కానీ మాకేమీ కూడా దొరకలేదు. ఇక్కడ మనం గమనించవలసిన ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, వల దేనికి సాదృశ్యం ఉందంటే వాక్యానికి సాదృశ్యం ఉంది. కానీ ఈరోజు మనం ధ్యానించే అంశంలో మన జీవితాలకు సాదృశ్యం ఉందండి. 2, సముద్రము దేనికి సాదృశ్యం ఉందంటే లోకానికి సాదృశ్యం ఉంది. సముద్రము లోకానికి సాదృశ్యం ఉంది. ఈరోజు ఆశీర్వదింపబడడానికి, దీవెన పొందడానికి పేతురు గారి యొక్క 3 అనుభవాలు మనం నేర్చుకుందామండి. అదే రీతిగా కూడి వచ్చిన సంఘము, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబము ధన్యకరమైన కుటుంబంగా మారాలి, మా జీవితాలు క్షేమకరమైన కుటుంబాలుగా ఉండాలి, మేము ఫలించే జీవితం కలిగి ఉండాలి, మేము చేసే ప్రతి పనులు కూడా, వ్యాపారాలు కానీ ఏ విండ్లైనా సరే మేము ఎంత ఆశీర్వదాయకంగా ఉండాలని కోరే ప్రతి వారి కూడా ఈరోజు పేతురు గారి యొక్క 3 అనుభవాలు నీకు నాకు మనందరికీ అవసరమైన అనుభవాలండి. ఈ 3 అనుభవాలు గుండా మనం ఎప్పుడైతే సాగుతామో, పేతురు గారిని ఆశ్రయించిన దేవుడు ఈ దినాన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశ్రయించి బలపరుస్తాడండి. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెప్పకపోతే మొట్టమొదటి అనుభవం ఏంటంటే, పేతురు గారు మార్క్స్ వార్త చూడండి 1వ అధ్యాయము 16వ వచనం అండి. సముద్రములో వలలు వేట చూచెను. చాలమ్మా. సముద్రములో వలలు వేట చూచెను.
మన దేవునికున్న గొప్ప నామం ఏమనగా చూచుచున్న దేవుడు అండి. ఏ దేవుడు మన దేవుడు? హలో, ఏ దేవుడు? గట్టిగా. హాగరు తన యొక్క తండ్రి అయిన దేవునికి పెట్టుకున్న పేరేమనగా నీవు చూచుచున్న దేవుడవు. ఇక్కడ సీమోను యొక్క దోణే నిరుత్సాహంతో, కృంగుదలతో, వేదన పూరితమైన జీవితంలో ఉన్నప్పుడు యేసయ్య సీమోనును చూచాడండి. యేసయ్య సీమోనును చూచాడు. ఇది నా దేవుని యొక్క మందిరములో ఎందరి కుటుంబాలైతే బాధలు ఉన్నాయో, ఎందరి కుటుంబాలైతే మానసికంగా ఉన్నాయో, ఎందరి కుటుంబాలైతే బలహీనతలు ఉన్నాయో, ఎందరి కుటుంబాలైతే అనారోగ్యాలతో ఉన్నాయో, ఎందరి కుటుంబాలైతే వారి దుఃఖాన్ని బయటికి చెప్పుకోలేక మదనపడుతున్నారో, వేదన చెందుతున్నారో, ఎవరు నిన్ను చూసినా ఎవరు నిన్ను చూడకపోయినా దేవుని యొక్క వాక్యంగా దేవుడు మాట్లాడుచున్న నేను చూచుచున్న దేవుడను, నేను చూస్తున్న దేవుడను. దేవుడు చూస్తే ఆశీర్వాదం అండి. దేవుడు చూస్తే ధన్యత. ఏ బిడ్డకైతే అవసరమో, ఏ తల్లికైతే అవసరమో, ఏ కుటుంబానికైతే అవసరమో దేవుడు వారిని చూస్తాడండి. దేవుడు వారిని చూస్తాడు. కొన్ని వేల మంది యేసయ్య మాటలు వినడానికి వచ్చినప్పుడు యేసయ్య శిష్యులతో చెప్పాడండి, అయ్యా వీరికి భోజనం పెట్టానంటే లెక్కలేస్తున్నారు. అక్కడ ఫిలిప్పు, యేసు యొక్క శిష్యుడైన ఫిలిప్పు కౌంట్ చేస్తున్నాడండి. ఇన్ని లక్షల మందికి మనం ఎక్కడి నుంచి ఎంత డబ్బు ఖర్చు పెడితే రొట్టెలు వస్తాయి, ఎంత డబ్బులు ఖర్చు పెడితే వీరికి ఆహారం మనం పెట్టగలము అని కౌంట్ చేస్తున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, వారికి ఆహారము పెట్టండి, ఆహారం పెట్టండి. ఇక్కడ యేసయ్య శిష్యుల యొక్క మనసు ఎరగాలని, శిష్యుల యొక్క ఆలోచన ఎరగాలని, శిష్యులు ఏం చేస్తారో తెలుసుకోవాలని యేసయ్య మాట అన్నప్పుడు అందులో ఒక శిష్యుడు ఆంద్రే గారు వెళ్ళి ఒక అబ్బాయిని తీసుకొచ్చాడండి. అబ్బాయి దగ్గర ఉన్న ఏమనగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ అబ్బాయి తన యొక్క స్వార్థాన్ని చూసుకోలేదు, కానీ నేను ఒక్కనే బాగుంటే చాలు అనుకోలేదు. కానీ ఈ అబ్బాయికి ఉన్న త్యాగపూరితమైన జీవితం ఏంటంటే, నాకున్నా నాకు లేకపోయినా సరే పరుల యొక్క కడుపు నింపితే చాలు, పరుల యొక్క ఆకలి నింపితే చాలు అన్న కోరికతో వాటిని యేసునకు సమర్పించాను. యేసు ఆ రొట్టెని ఎత్తి దాన్ని విరిచి పంచగా ఎన్ని గంపలు ఎత్తారమ్మా? 12 గంపలు తిరిగి ఎత్తారటండి. యేసయ్య చూచిన దేవుడండి. శిష్యులను చూచాడు, శిష్యులకు ఆలోచన చూచాడు, వారి యొక్క పరిస్థితిని చూచాడు. యేసయ్య అద్భుతమైన కార్యం చేస్తాడండి. హాగరి కష్టం వచ్చిందని. ఎలా కష్టమో తెలుసా? తన యొక్క యజమానురాలు తను పంపించేసింది. హాగరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత యజమానురాలు ఆ యొక్క హాగర్ని పంపించేసిందండి. పంపించేసినప్పుడు హాగరు ఏం చేయాలో తెలియక మానసికంగా బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, హాగరు నువ్వు వెళ్ళి నీ యజమానుల కింద అణిగి మణిగి ఉండు, నేను నిన్ను ఆశ్రయిస్తాను, నేను దీవిస్తానంటే హాగరు అక్కడ పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? నీవు చూచుచున్న దేవుడవా. నా మనసును చూసావయ్యా, నా బాధను చూసావయ్యా, నా కన్నీరు చూసావయ్యా, నా దుఃఖాన్ని చూసావయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు నాయన. నా దేశం నుండి నేను వచ్చేసాను. ఇప్పుడు ఏ యజమానురాల కింద దాసీగా ఉన్నానో ఆ యజమానురాలే నన్ను పొమ్మంటే నేను ఎక్కడ పోను నాయన. నా స్థితి ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటని చెప్పి దేవుని యొక్క సందులో కన్నీరు కలుస్తున్న హాగరుతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశ్రయిస్తానమ్మా, నేను దీవిస్తాను. ఇది నన్ను వాక్యం దేవుడు ఎందరి కుటుంబాల్లో
బయటికి చెప్పలేక మానసిక ఒత్తిడితో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, వారందరికీ దేవుడు ఇచ్చిన మాట ఏమనగా, దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ఆయన చేయగల సమర్థుడు, ఆయన రూపుమాపగల సమర్థుడు, ఆయన కన్నీరు తొలగల సమర్థుడు, ఆయన నీలో ఉన్న మనోవేదన తీసివేయగల సమర్థుడు. ఆ సమర్థవంతమైన దేవుని యొక్క సముఖానికి వస్తే ఆశీర్వాదం అండి, దీవెన. ఆ దేవుని యొక్క సన్నిధిలో దీవెన, ఆశీర్వాదం. పరిశుద్ధ దేవుని మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా పేతురు, నీ వ్యాపారం ఫలించలేదని నువ్వు బాధపడుతున్నావయ్యా. నీ ఫలింపు లేని యొక్క వ్యాపారం ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావు. నీ మనసులో ఉన్న దుఃఖం నాకు తెలుసు, నీలో ఉన్న వేదన నాకు తెలుసు. నేను చూస్తున్నానయ్యా. వ్యాపారం దించడానికి ప్రతి సరంగి, ప్రతి వ్యాపారం చేసే ప్రతి వారు కూడా ముందుగా ప్రిపరేషన్ అన్నది ఉంటుందండి. ప్రిపరేషన్ లేని యొక్క వ్యాపారం కానే కాదు. చదువుకునే విద్యార్థి దగ్గర నుండి ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల్లో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యము. సిద్ధపాటు లేని యొక్క జీవితంలో ఆశీర్వాదాలు ఉండవండి. అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది నీ చేతి పనైనా, అది నీ చదువైనా, ఏదైనా సరే ప్రిపరేషన్ చాలా అవసరం. యేసయ్య చూస్తున్నారండి, వారి యొక్క ప్లాన్ చూస్తున్నాడు, వారి ఆలోచన చూస్తున్నాడు, వారి పరిస్థితిని చూస్తున్నాడు, వారి యొక్క స్థితిగతులను చూస్తున్నాడు. అందుకే సీమోని యొక్క దోణి కృంగిపోయి ఉన్న దోణితో, నిరుత్సాహపు దోణితో యేసయ్య అంటున్న మాట ఏంటి తెలుసా? అయ్యా సీమోను, నేను చూస్తున్నానయ్యా. అయ్యా సీమోను, నేను చూస్తున్నాను. నువ్వు ఫలించిన వ్యాపారంగా మారడానికి నేను చూస్తున్నాను. నీ స్థితిగతులను మార్చడానికి నేను చూస్తున్నాను. ఈ దినాన దేవుని సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్న మాట, స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే ఆయన చూచున్న దేవుడు అండి. రెండోది, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబును అతని సహోదరులకు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. ఒకటి, వలలు వేయితే చూచాడు యేసయ్య. రెండోది ఏం తెలుసా? వారు తమ వలలు బాగు చేసుకొనుట చూచిరి. ఎందుకు బాగు చేసుకోవాలండి వలలు? ప్రసన్న, వల ఎందుకు బాగు చేసుకోవాలి? ఆశీర్వాదాలు బాగా రావాలంటే, వ్యాపారము చేపలు సమృద్ధిగా పడాలంటే నువ్వు ఖచ్చితంగా వల బాగు చేయవలసిందే. వల బాగు చేయబడకుండా వ్యాపారం ఫలించదండి. వ్యాపారాలు ఫలించవు. నీ దోణిలో నీకున్న వల అది నీకు నేర్పిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. వల బాగోలేకపోతే వలను బాగు చేసుకుంటున్నావే. నీ మనసు బాగోలేకపోతే నువ్వు దేవుని యొక్క మాటతో నిన్ను బాగు చేసుకుంటున్నావా? నీ ఆలోచన చెదిరిపోతే నువ్వు దేవుని యొక్క వాక్కుతో నిన్ను బాగు చేసుకుంటున్నావా? నీ క్రియలు, నీ అలవాటులు, నీ పరిస్థితులు తారుమారైపోయినప్పుడు నువ్వు దేనితోనూ నిన్ను బాగు చేసుకున్నావు. వల బాగు చేసుకుని దాని అర్థం ఏంటి తెలుసా? అవి రంధ్రాలు అయిపోయినప్పుడు, మామూలు చినిగిపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం కడతావండి? సింకులు వేస్తావండి. సింకులేనా? సింకులు కట్టాలి. ఆ కొలనూరు కర్ర మాకు అలవాటు లేదు, కానీ ఎప్పుడైతే సింకులు కట్టేవారికి అలవాటు ఉన్న వారికి అది కానీ ఇస్తే అదే ఆయుధం అండి.
ఈరోజు వలలు బాగు చేసుకొని చిన్న దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. రిపేర్ చేయబడకుండా ఏ ఆశీర్వాదాలు లేవండి. బైక్ పాడైతే మెకానిక్ దగ్గరికి వెళ్తాం, బైక్ పాడైతే మెకానిక్ దగ్గరికి వెళ్తాం, వల పాడైతే మన సింకులు కడతాం. ప్రతి దానికి కూడా ఒక మెకానిక్, ఒక రిపేర్ చేసే వ్యక్తి ఉన్నాడండి. కానీ మన హృదయాలు రిపేర్ చేసే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడండి. నేను పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ వల నువ్వు బాగు చేసుకుంటున్నావా? మీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకున్నావా? నీ పరిస్థితులను నువ్వు బాగు చేసుకుంటున్నావా? భౌతికమైన వల గురించే నువ్వు ఎంతో కేర్ తీసుకున్నావే. నీ ఆధ్యాత్మిక స్థితిలో నేను ఆధ్యాత్మికంగా ఆస్వాదించే దేవుడు నీ నుండి ఆశపడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? 139 కీర్తన 23 ఏమంటాడండి? దేవా, నీవు నన్ను పరిశోధించి నా యొక్క హృదయాన్ని తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గము, హలో, నీకు ఆయాసకరమైన మార్గము, నీకు అయిష్టకరమైన మార్గము, నీ అయిష్టకరమైన నా యొక్క జీవిత విధానము, నిన్ను బాధించే నా జీవిత విధానము ఒకవేళ నాలో ఉందవో నన్ను చేసుకోవడానికి అవకాశం దయచేయాలి ఆయన. జీవితాలు బాగోకుండా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు రావమ్మా అనుకుంటున్నారా? నా ఇష్టం వచ్చిన జీవితం నేను జీవించేస్తాను, దేవుడు మేలు చేసేయాలి, ఉపకారం చేసేది వల్ల కాదు. మామూలుగా చేపలు పడ్డానికి నీ వల్ల నేను వెలగితే బాగు చేసుకుంటున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదాలు రావడానికి, నీ బ్రతుకులో ఆశీర్వాదాలు రావడానికి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చి, దేవా నా పాపాలు క్షమించేయా, నా విధేయతలు క్షమించేయా, నా యొక్క దోషాలు క్షమించేయా అని నువ్వు వేడవకుండా ఆశీర్వాదాలు రావండి. దావీదు భక్తుడు ఏమన్నాడండి? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు, స్టెబిలిటీ గల మనసు, స్టెబిలిటీ గల మైండ్ నాకు దయచేయండి ఆయన. అన్స్టెబిలిటీ కాదండి, స్థిరత్వం కలిగిన మనస్సు నాకు దయచేయి. స్థిరమైన వాడు ఎక్కడున్నా సరే స్థిరంగానే ఉంటాడండి. అస్థిరమైన వాడు నువ్వు ఎంత మంచి ప్లేస్లో పెట్టు, వారి జీవితం అంతా అస్థిరంగానే ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వారు వలలు వేయట చూచెను. రెండోదిగా వారు వలలు బాగు చేసుకొనుట చూచాడండి. రాజుల గ్రంథంలో ఒక మాట ఉందండి, 450 మంది ఒక సైడ్ ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవడు మాట నెగ్గుతుంది, ఎవడు మాట విజయాన్ని చూస్తుందండి? 450 మంది ఉన్న వారి మాట గెలుస్తుందా, లేక ఏలియా గారు ఒక్కరి మాట గెలుస్తుందా? లోకరీతిగా చూసుకుంటే ఎక్కడ జనసంఖ్య ఎక్కువ ఉంటుందో వారి మట్టుగా విజయం అండి. వారి యొక్క మాటే విజయవంతమైన మాట. అక్కడ సవాలు వేస్తున్నాడండి ఏలియా గారు. ఒక ఎద్దునిచ్చాడు, ఆ ఎద్దును మీరు నరికి బలిపేదం పెట్టి దాన్ని ఆకాశం నుంచి అగ్ని కొరవాలి, దాన్ని దహించాలి. అది అక్కడున్న పరిస్థితి. ఆకాశం తెరబడి అగ్ని పడి ఆ దహనమల్ని కాల్చేయాలి. ఇది మీ 400 మంది మీరు ప్రేర్ చేయండి, సవాలు విసిరేడండి. ఆ తర్వాత ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు, ఎంతవరకు మీరు 2 తలంపులో ఉంటారు? ఉంటే ఒక్క సైడే ఉండండి, ఉంటే మీరు వెచ్చగైనా ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. నులివెచ్చని స్థితి నీకు వద్దు. ఆ దినాన ఇజ్రాయెల్ యొక్క పొజిషన్లో నేటి దినములో ప్రతి సంఘం ఉందండి, ప్రతి విశ్వాసులైన మనం ఉన్నాం. అటు చందము ఇటు చందం అని మధ్య రకంగా ఉన్నామండి.
అక్కడ ఏలీ గారు ప్రార్థన చేస్తున్న, ప్రభువా నువ్వు నన్ను పంపావని చెప్పి వీరందరూ ఎరిగినట్లుగా, అయా నీ కార్యాలను జరిగించడానికి నువ్వు నన్ను వాడుకోనాయనా అని ప్రార్థించక ముందు చేసిన పని ఏంటి తెలుసా? పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, అది అండర్లైన్ చేసుకున్నామా, 18వ అధ్యాయంలో ఉంటుంది. పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, బాగు చేయబడకుండా ఆశీర్వాదాలు రావండి. బాగు చేయబడకుండా ఆకాశం నుంచి అగ్ని కొడవదు. అందుకే ఏలియా ప్రవక్త చేసిన ఉత్తమమైన పని ఏంటంటే, ఏ బలిపీఠం అయితే పడిపోయిందో, ఏ బలిపీఠం అయితే కింద జారిపోయిందో దానిని తిరిగి నిలబెట్టి 12 మంది గోత్రకర్తలను జ్ఞాపం చేసుకొని చేయవలసిన కార్యాలన్నీ తర్వాత చేసి ఒక క్రమంగా పేర్చి ఆ తర్వాత దేవుని ప్రార్థన చేశాడండి. ప్రార్థించగా దేవుడు ఆకాశం అగ్ని గురించి దాన్ని కాల్చి వేసిన రాయబడింది. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీ హృదయం అనే బలిపీఠం ఎలా ఉందమ్మా? స్వస్థత ఉందా? నీ మనసుకు స్వస్థత ఉందా? నీ ఆలోచనకు స్వస్థత ఉందా? గత 2వ మాసంలో దేవునికి ఎంత బాధించావో, ఎంత కష్టపెట్టావో, ఎంతగా ఆయనకు దుఃఖాన్ని తెచ్చావో, అది నీకు స్వస్థత కావాలి అంటే ఇప్పుడే యేసయ్య చెప్తున్న మాట, నిన్ను బాగు చేసుకో. తర్వాత నీ యొక్క యేసు యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని సేవించు. బాగు చేయబడాలండి, బాగు చేయబడాలి. అందుకే కీర్తనగా ఏమంటారు తెలుసా మన దేవుణ్ణి? గుండె చెదరిన వారిని నువ్వు బాగు చేసే దేవుడవు. ఆయన బాగు చేసే దేవుడు అండి. మెన్నింగ్ వర్క్ అన్నది చాలా ప్రాముఖ్యం. రంధ్రాలు అయిపోయిన బట్టలు మనం వేసుకోలేమండి. అది కుట్టబడాలి, అది కుట్టబడాలి, అది టైలర్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత వేసుకోవాలి. ఈరోజు అదే రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారాగా బాగు చేయబడాలండి. 2 దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో రాజైన హిజ్కియా గారు కనబడతారండి. దేవుని యొక్క కార్యాలు, ఆలయము మూటవేయబడిందండి. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ప్రార్థన లేవు, ఆరాధన లేవు, స్తుతి లేదు. అది మూటవేయబడిన ఆలయం అండి. అది మూటవేయబడిన ఆలయంలో హిజ్కియా గారు ఎప్పుడైతే పదవిని ఆయన రాజుగా చేయబడ్డాడో, ఆయన చేసిన ఉత్తమమైన పని ఏంటంటే మందిరపు తలుపులు తెరిచాడండి. 1, మందిరపు తలుపులు తెచ్చాడు. 2, మందిరాన్ని బాగు చేస్తాడు. 3, మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటిని బయట పారవేస్తాడు. దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుంటే, నీ హృదయమే దేవుని ఆలయము. నీ హృదయమే దేవుని ఆలయము. నీ హృదయము తలుపులు తెరో. యేసయ్యా, నువ్వు నా యొక్క జీవితంలోకి రానాయన, నా బ్రతుకులను రానాయనా, నువ్వు ఆయనను ఆహ్వానించు. 2దిగా, ఎప్పుడు యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో నీలో ఉన్న నిషిద్ధమైనవి, నీలో ఉన్న అయిష్టకరమైనవి నువ్వు బాగు చేయబడగలవండి. వాటిని పారివేయగలవు. జీవితాలు బాగోకుండా ఆశీర్వాదాలు రావండి. జీవితాలు బాగోకుండా ఆశీర్వాదాలు రావు. ఇప్పుడు నువ్వు భౌతికమైన వాటి కోసం మనం తప్పిస్తున్నామండి. ఆధ్యాత్మికమైన వాటి కోసం తప్పించే బిడ్డలుగా లేవు మనం. జార్ఖండ్లో గత మాసము చాలా భయంకరమైన పరిస్థితులు ఉండాలండి. దేవుని బిడ్డలు జార్ఖండ్ అన్న ప్లేస్లో చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నారు. వారు ఎంతోమందికి ప్రేయర్ రిక్వెస్టులు పంపించారు. ప్రార్థన అవసరతలు చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క సంతానాన్ని హింసిస్తున్న ప్రతి వారిని, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మేము ఏ తప్పు చేయకుండా, వీరు మమ్మల్ని బాధిస్తున్నారు, వీరు మమ్మల్ని కష్టపెడుతున్నారు, సహాయం చేయండి అని చెప్పి వారందరికీ రిక్వెస్టులు పంపించారండి. గత 28వ తారీఖున క్రైస్తవులకు, పెద్దలకు, ఆ బయట ఉన్న పెద్దలందరికీ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ జరిగి ఒక తీర్మానానికి వచ్చారు.
వారందరూ అన్నారు, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తాకకూడదంటే మీరు ఈ విధులు మీరు చేయాలి, ఈ ఒప్పందాలు మీరు చేయాలి. ఫైనల్గా అందరి యొక్క మేరకు పోలీసులు అందరూ ఉన్నప్పుడు ఆ యొక్క తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు అందరూ సేఫ్గా ఉన్నారండి. మనకు ఆ చింత లేదు, మనకు ఆ చింత లేదండి. మనం అనుకుంటున్నాం నేను ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉన్నానని, నేను ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉన్నా, నాకే కష్టం రాదు, నాకే ఇబ్బంది రాదు అని అనుకున్న ప్రతి వారికి కూడా ఈ రాత్రి ఇదైనా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, మనము సేఫ్ జోన్లో ఉన్నామో లేదో దేవునికి తెలుసు, కానీ నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తూనే ఉండాలండి. నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను సరి చేసుకో. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా నిన్ను బాధిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన వలన యేసయ్య ఎంతో బాధింపబడుతున్నాడండి. మన వలన సంఘం ఎంతో బాధింపబడుతుంది. మన వలన సంఘానికి రోదనత్వం తీసుకొస్తున్నావు, కన్నీరు కలిసే తత్వం తీసుకొస్తున్నావు. చేంజ్ లేదండి, మార్పు లేదండి. ఈరోజు బాగు చేయబడాలండి. మూడో అనుభవం ఏంటంటే లూకాసు వార్త 5వ అధ్యాయము 2వ వచనమండి. జాలర్లు వాటిలో నుండి దిగి ఏం చేశారమ్మా? తమ వలలు కడుక్కొని చుండిరే. ఫస్ట్ వలలు వేయట చూచాడు యేసయ్య. 2 వలలు బాగు చేయని చూశాడు. 3వది వలలు కడుగుట చూచాను. వలలు కడగపోతే శ్యామ చేపలు పడవా? నాకు ఆన్సర్ కావాలి. చేపలు పడవా? పడతాయా? గత్తలుంటే పడతాయా? మరి ఎందుకు పడతాయి అన్నాం? మనం గత్తెలా అంటున్నామండి. పెద్ద చదారం అంతా వల సమకూడితే ఆ వల ఫలించని వలగా ఉండదండి. వల ఫలించదు. ఎంత చక్కగా నువ్వు తీసుకెళ్ళి నీటిలో నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళినా సరే అది పాతు లేని వలగా వస్తుంది, కానీ పాటు కలిగిన వలగా రాదండి. ఎప్పుడు తిరిగి పాలు దొరుకుతుందో తెలుసా? ఎప్పుడు నువ్వు తిరిగి సమృద్ధిగా చేయబడుతుందో తెలుసా? ఆ వలను కడుగుకొనిరే, వలను కడుగుకొనిరే. వల అనగా నీ జీవితానికి సాదృశ్యం ఉందని చెప్పానండి. నీ జీవితానికి సాదృశ్యం ఉంది, మన బ్రతుకులకు సాదృశ్యం ఉంది. వలను కడుగుకొనిరి. థ్యాంక్ యూ జబ్, నాకు తగ్గ రీతిగా నువ్వు పెడుతున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి పిక్చరు, వలలు నేర్పే పాఠము, వలలు కడుగుకుంటున్నాడండి. నేను అడుగుతున్న ప్రశ్న, మన జీవితాలు కడగబడ్డాయండి? జీవితాలు కడగబడ్డాయా? మన బ్రతుకులు కడగబడ్డాయా? నీ నోటి మాటలు కడగబడ్డాయా? నీ చేతలు కడగబడ్డాయా? నీ క్రియలు కడగబడ్డాయా? నీ తలంపులు కడగబడ్డాయా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేసే అయిష్టకరమైన పనులు కడగబడ్డాయా? కడగబడితేనే ఆశీర్వాదమ్మా. నేను భౌతికమైన వాటి కోసం మాట్లాడలేదు సుమా, నేను ఆధ్యాత్మిక జీవితం కోసం మాట్లాడుతున్నాను. నీ సంఘము ఉన్నతమైన సంఘంగా మారాలంటే, నీ సంఘము ఆశీర్వాదకమైన సంఘంగా మారాలంటే, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడలు ఆధ్యాత్మిక స్థితిలో రావడానికే కడుక్కోవాలండి, కడుక్కోవాలి. కడగబడకుండా సంఘానికి ఆశీర్వాదం రాదమ్మా, కడగబడకుండా మేలు రాదమ్మా. గత మొన్నటి దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసయ్య నాకు నీ దర్శనాలు చాలా దూరం అయిపోయినాయి నాయన, నీ దర్శనంతో నన్ను బలపరచు, నీ కళల ద్వారా నన్ను బలపరచని దేవుని సన్నిధిలో కన్నీరు కలిసి ప్రార్థించినప్పుడు, ఆ రాత్రి నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అయితే నాకు భయం వేసిందండి. నాకు భయం వేసింది. అదేదో తెలుసా? పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేశానండి. కొన్ని వేల మంది ప్రజలు,
కొన్ని వేల మంది ప్రజలు మన సంఘ బిడ్డలు అందరూ కూడా వివిధమైన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అందరికీ పనులు పెట్టించి హ్యాపీగా ఒంటరిగా కూర్చున్నప్పుడు అందరూ వచ్చి అన్నారండి, పాస్టర్ గారు మీ మీటింగ్స్ వల్ల మేము ఆశ్చర్యపడుతున్నాం, పాస్టర్ గారు మీ మీటింగ్స్ మేము దీవెన పొందుతున్నాం. ఎంట్రన్స్లో వాక్యం ఏంటో తెలుసా? పైరు ముదిరినది కోయగలవారు ఎవరూ లేరా? అది రాయించమన్నాడండి దేవుడు. పైరు ముదిరినది కోయగలవారు ఎవరూ లేరా? కోయవలసింది మనమేనమ్మా. పంట పండుతున్నప్పుడు కోయడానికి నువ్వు నేను ఉన్నాం. మనం కడుక్కోకుండా ఏం కోసేస్తారమ్మా? మన బ్రతుకులు కడబడకుండా ఏం కోసేస్తారు? నీ ఇంటిలో నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నీ ఇంటిలో నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నా కుటుంబము ఫలించేది కుటుంబము, నా కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబము గ్యారంటీ ఇవ్వగల ఇస్తే దేవుని స్తోత్రం. ఎవ్వడు ఇవ్వలేడండి. ఈరోజు వాక్యం అంటున్నది, కడుక్కోండమ్మా, కడుక్కోండి. కడగబడాలంటే పశ్చాత్తాపం చెందడం అండి. కడగమంటే దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గార్చడం. కడగబడాలంటే యేసయ్యా నా పాపాలు క్షమించేయా, నా విధేయతను క్షమించేయా, నాలో శుద్ధ హృదయం కలుగు చేయనాయన. 51వ కీర్తన 2వ వచనం ఏమంటాడండి? నా పాపములు పోవునట్లు నీవు నన్ను కడుగము, నా దోషములు పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవే. మీకు తెలియవండి? మన అతిక్రమములు ఏంటో మనకు తెలియవా? మనం చేసే పనులు ఏంటో మనకు తెలియవా? ఇవి కష్టతరమైన మాటలు ఉంటాయి, కానీ నేను ఫ్యూచర్ని ఆలోచించి ప్రార్థిస్తున్నానండి. మనము యథావి స్థితిలో ఉన్న తదాస్థితిలో ఉన్న దేవుడు నిన్ను అక్కడి ఇక్కడ రప్పించలేదు. నీకంటూ ఒక మార్పు ఉండాలి, నీలో ఉంటే ఒక ఫలింపు ఉండాలి. నీ కుటుంబము ఆశ్చర్యక కుటుంబం మార్చబడాలి. ఎక్కడ ఉన్నా సరే అదే రీతిగా ఉంటాను, అదే పనులు, అదే చేతలు, అదే తలంపండి. మనం ఉన్న దేవుని ఆశీర్వాదం రాదండి. కడగబడాలండి, కడగబడాలి. మరి ఏం చేస్తుందండి? పాపాత్ముడైన స్త్రీ యేసయ్య వెనుక పార్శ్వంలోకి వచ్చి ఆయన పాదాల దగ్గర కన్నీరు కాస్తూ ఏడుస్తుందండి, ఏడుస్తుంది. యేసయ్య అంటున్నాడు, సీమోనో నేను ఇంటికి వచ్చాను కానీ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదయ్యా. సీమోనో నీ ఇంటికి వచ్చాను కానీ నాకు తల అంటలేదయ్యా. సీమోని ఇంటికి వచ్చాను కానీ నాకు సరైన అతిథి సత్కార్యం చేయలేదయ్యా. కానీ తల్లిగారు, నేను వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నా తన తలతో నా కాలం తుడుస్తుందయ్యా, తన కన్నీళ్ళతో నా పాదాలు కడుగుతుందయ్యా. యూదులకు నా పద్ధతి తెలుసామా? ఈ తల చాలా శుద్ధంగా ఉండాలండి, తలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. ఈ తలను తీసుకెళ్ళి ఎవరు పాదాల దగ్గర పెట్టకూడదు. కానీ ఆ తల్లి చేసిన పని తెలుసా? నా జీవితంలో నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన అవిధేయత, దాని ముందు నా తల ఎక్కువ కాదయ్యా. నా పాప క్షమాపణ కావాలి, నా తప్పిదాలు క్షమించు, నా తప్పిదాలు మన్నించు. దేవుని యొక్క సంద కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తుందండి. యేసు రక్తంతో కడగబడాలి, యేసు రక్తంతో కడగబడాలి. వాక్యమనే నీటిలో శుద్ధత ఉంది. అందుకే ఎపిసి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం రాస్తారండి, ఉదక స్నానం చేయండి, ఉదక స్నానం చేయండి, మీ పాపాలు కడుక్కోండి. ఓ పక్కన పాపం చేస్తూనే ఉన్నావు. నా ప్రశ్న ఏంటి తెలుసా? బిడ్డలు మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దీవిస్తున్నావే, నిజంగా నాకు తెలియక అడుగుతాను, బిడ్డల మీద ఆస్తులు వస్తాయమ్మా? బిడ్డలకు ఆస్తులు వస్తాయా? నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేస్తావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు జీవిస్తావు. దేవుడు లేడు, ఎవరు లేరు,
బిడ్డలు నువ్వు చేతులేసి బిడ్డలను దీవించడానికి దేవుడు దీవిస్తాడమ్మా. నీ శుద్ధమైన హృదయం ఉంటే, పరిశుద్ధత గల మనసు ఉంటే నీ మాట బంగారం అయిపోతుందండి. నీ మాట జీవంతో నింపబడుతుంది. నీ మాట శక్తిగల మాటగా మార్చబడుతుంది. యాకోబు తన చేతులు తన బిడ్డల మీద ఉంచగా ప్రతి వారు కూడా జీవించబడ్డారండి. యోసేపు నువ్వు ఫలించిన కొమ్మవయ్యా, యోసేపు నువ్వు ఫలించిన కొమ్మవయ్యా. నిలిచిందా లేదా? యాకోబు యొక్క దీవెన. ఇసాకు ఏమన్నాడండి? నా కుమారుని యొక్క సువాసన ఎక్కువగా దీవించిన చేనే సువాసన వల్ల ఉంది. దేవుని నిలిచిందా లేదా? ఆ దినాన్ని ఉన్న దేవుడు ఈ దినాన్ని మారిపోయాడా అండి? ఆ దినాన్ని ఉన్న కార్యాలు ఈ దినాన్ని మారిపోయినాయా? మనలో సరైన జీవితం లేదండి. దేవుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. ఆయన ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాడు, ఆది అంతమనే ఉన్నాడండి. కానీ జీవితాలు సరిచేయబడాలండి. జీవితాలు సరిచేయబడాలి, కడుగబడాలి, నువ్వు నింపబడాలి, నీరు శుద్ధీకరణ రావాలండి, శుద్ధీకరణ రావాలి. కానీ నేను గ్యారంటీ ఇస్తాను, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. కానీ ఆ రోజు నువ్వు చేసిన పాపాల నిమిత్తం నువ్వు కన్నీరు కార్చే దినాలు వస్తాయండి. ఇలా అన్నా నన్ను బాధపడకుందామా. ఎవరు చేసిన తప్పుల నిమిత్తమో వారు పశ్చాత్తాపడి ఏడ్చే దినాలు రానై ఉన్నాయి. అయ్యో నా సమయం నేను వృధా చేసుకున్నానయ్యా, నా సమయం నేను వృధా చేసుకున్నాను. అయ్యో నేను నాకు బలం ఉన్నప్పుడు, నా శక్తి ఉన్నప్పుడు నా దేవునికి ఐశ్వర్యమైన పనులు చేశాను, ఐశ్వర్యమైన కార్యాలు చేశాను. అయ్యో నా దేవ నన్ను క్షమించేయ. అది నా బిడ్డలకు శాపంగా మారకుండా నా బిడ్డలకు ఆశీర్వాదంగా మారినైనా, నా బిడ్డలకు దీవెనకరంగా మార్చినైనా ఏడ్చే దినాలు వస్తాయండి. నీకు బలం ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తావా? నన్ను అడిగేవాడు లేడనుకుంటే నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తావా? ఎవరికి నువ్వు లెక్క చెప్పినా, ఎవరికి లెక్క చెప్పినా నిన్ను కని పెంచిన పరమ తండ్రి అని దేవుని లెక్క చెప్పాలండి. ఖచ్చితంగా అది నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని దగ్గర అందరూ సమానులే. ఒకరికి హెచ్చు ఒకరు తక్కువ లేదండి. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సి. మనం కలగబడలేదంటే దాని అర్థమేంటి తెలుసా అండి? పాపాన్ని విడిచిపెట్టలేదని అర్థం. మనం కడగబడలేదంటే పాపాన్ని విడిచిపెట్టలేదు అని అర్థం అండి. మనం కడగబడలేదంటే పరిశుద్ధాత్మతో నింపబడలేదని అర్థం. మనం కడగబడలేదంటే నీలో శుద్ధత లేదని అర్థం. శుద్ధత లేకపోతే వెలుగు లేదు, శుద్ధత లేకపోతే నెమ్మది లేదు, శుద్ధత లేకపోతే నీ జీవితం మీద నీకే రుచి రాదండి. రుచికరమైన జీవితం రాదు. శుద్ధత లేకపోతే నువ్వు దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క వాక్కుతో నింపబడవు. ఏది కావాలన్నా శుద్ధత అవసరం అని మనం ఎప్పుడు చూసే వలలే. అందుకే మీకు గుర్తుండాలని ఈ అంశం తీసుకున్నానండి. నువ్వు వలను చూడగా నీ మాటలు నీ జ్ఞాపకం రావాలి. నువ్వు వలను కడుగుతున్నప్పుడు నీ మాటలు నీ జ్ఞాపకం రావాలి. దేవా నాలో ప్రతి ఒక్క దాన్ని నువ్వు కడిగైనాయన, నా పాపాన్ని కడిగైనాయన, నా మాట తీరు నాకు కడిగైనాయన, నా యొక్క చేత పనులు కడిగైనాయన. నువ్వు ప్రార్థించాలండి. కడగడం చాలా ప్రాముఖ్యం అండి. కడగడం చాలా ప్రాముఖ్యం. కడుగబడిన వారితో యేసయ్య ఉంటాడు. ఎవరి జీవితాలు అయితే కడగబడ్డాయో ఆయన అంటున్నాడు నిర్గమకాండం 25:8 నా కొడుకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబడెను, నేను వారిలో నివసించినట్లు, నేను వారితో సహజీవనం చేయనట్లు నా కొడుకు పరిశుద్ధ స్థలం నిర్మించబడెను. ఎప్పుడు నువ్వు కడుగుబడతావో నీ హృదయంలో దేవునికి స్థానం ఉంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీలోకి దేవుడు వస్తాడండి. ఒకవేళ నీ హృదయం కడుగుబడిన తర్వాత నువ్వు చేయవలసిన పనే తెలుసా? దేవుని పిలవాలి. దేవుని పిలవాలని, యేసయ్య నా జీవితంలోనికి రానాయన, నా కుటుంబంలోనికి రానాయన. పిలవకపోతే అపవిత్రాత్మ పట్టిన దయ్యాలు వస్తాయండి నీ దగ్గరికి. విడిచిపెట్టని ఇంటికి మళ్ళీ వెళ్తానని చెప్పి వస్తాయి.
కడుగుబడ్డం అంటే అదేనండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ప్రతి కుటుంబం కడగబడాలండి. మందస్సము ఉబేదెదోము ఇంటికి వచ్చింది. ఉబేదెదోము ఇంటికి వచ్చింది. వారందరూ కూడా కడగబడ్డారండి. యేసయ్యను స్వీకరించారు. వారి జీవితాలు బాగు చేసుకున్నారు. వారి కుటుంబాలు కడుక్కున్నారు. కాబట్టి 3 నెలల్లో విస్తారమైన ఆస్తులు వచ్చినాయండి. 3 నెలల్లో ఫలించని కుటుంబంగా మారిపోయింది. 3 నెలల్లో కొన్ని వేల మందికి తెలిసే రీతిగా దేవుడు వారి కుటుంబం మార్చేశారండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ దానిని నేటి వరకు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. అది గొప్పదండి. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదయ్యా. రాత్రంతా శ్రమపడ్డాం కానీ మాకేం దొరకలేదయ్యా. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. మనం కష్టపడతాం, శ్రమ పడతాం, కానీ చినిపోయిన సంచులు వేసినట్టు ఉంటుందండి. సంపాదించిందంటే ఎక్కడ పోయిందో మనకే తెలియదు. చాలాసార్లు ఉద్యోగస్తులు ఏడుస్తారండి. నెల మొదటి రోజున జీతం అందుకున్న మొదటి రోజున ఇంటికి రాకమునిపై డబ్బులు అయిపోయిన వారు ఉన్నారండి. ఇంటికి రాకమునిపై చేతిలో చీటి ఒక్క పైసా ఉండకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యో, ఈ జీతం అంతా ఎక్కడ పోయిందో, నాకు ఇంత నెల రోజులు కష్టపడ్డానయ్యా, నెల రోజులు నా యొక్క కన్నీరుకు మున్నీరుగా కష్టపడ్డానయ్యా, పైసా లేదు అన్న వాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఇదే కారణం అండి. నీ సొమ్ము, నీ కష్టార్జితం. అందుకే జ్ఞాని సొలొమోను రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఏ మార్పు లేకుండా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. మనం అనుభవిస్తున్నామా? మన కష్టార్జితం మనం అనుభవిస్తున్నామా? అనుభవించలేకపోతున్నాంటే సంథింగ్ ఇస్ రాంగ్. అదే దినాన ఈ 3 పనులు ఉండాలండి. యేసయ్యను చూడాలి. రెండోది, మనము బాగు చేసుకోవాలి. మూడోది, మనము కడుక్కోవాలండి. నాలుగోది ఏంటి తెలుసా? అప్పుడు చూడండి, లూకాసు 5వ అధ్యాయం చదవనమా తొందరగా. విస్తారమైన పాటు 7వ వచనము. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. బ్లెస్సింగ్స్ అప్పుడు వచ్చినాయండి. 2 దోణులు నిండినట్లుగా వారు నింపారటండి. భక్తులైన యోహాను సువార్త రాస్తాడు, 157 పెద్ద చేపలు అంటాడండి. 157 పెద్ద చేపలు పడ్డాయట. నిరాశతో ఉన్న ధోని, కృంగిపోయిన ధోని, అశాంతం ఉన్న ధోని, ఏ విధమైన శాంతి సమాధానం లేని యొక్క ధోని. చూడండి ఎంత చేపలు నిండిపోయినాయో. ఆ 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నారు. థ్యాంక్ యూ యుబో. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆశీర్వాదాలు అలా వస్తాయమ్మా. ఈ 3 పనులు చేస్తే నీ ఇంటిలో ఆశీర్వాదాలు కొమ్మరించబడతాయి. ఈ 3 పనులు చేస్తే నువ్వు చేసే వ్యాపారంలో ఆశీర్వాదాలు కొమ్మరించబడతాయి. నువ్వు తలపెట్టే కార్యాలు ఆశీర్వదపడతాయి. జక్కయ్య విలువ లేనివాడండి. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుట్టదారుడు అని రాయబడింది. జక్కయ్య విలువ లేని వ్యక్తి. పేరైతే ఉంది కానీ విలువ లేదండి ఆయనకి. ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పి 24 గంటలు తన మీద తనకే నిరాశ, తన మీద తనకి అశాంతి, ఎప్పుడు కూడా తను తిట్టుకునే వ్యక్తి అండి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్యని చూచాడు. యేసయ్య అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక విలువైన వ్యక్తిని విలువైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడండి.
ఒక విలువలేని వ్యక్తిని విలువైన వ్యక్తిగా మార్చడానికి యేసయ్య ఆ ఇంటిలో అడుగుపెట్టాడు. ఈ దినాన అదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలకు విలువ లేదు, మన బ్రతుకులకు విలువ లేదు, మన సమాజంలో గుర్తింపు లేదు అనుకున్న ప్రతి వారికి కూడా యేసయ్య నీ జీవితంలో ప్రవేశిస్తే, యేసయ్య మన బ్రతుకులో ప్రవేశిస్తే మనల్ని ఒక విలువైన వ్యక్తిగా మారుస్తాడండి. సమరయ స్త్రీ ఎన్నిక లేని స్త్రీ అండి, ఎన్నిక లేని స్త్రీ. యేసుతో మాట్లాడిన కారణం చేత, ఆ యొక్క యేసు యొక్క మాటలు ధ్యానించడం చేత ఆశీర్వదించిందండి, ఆశీర్వదించింది. బర్తిమై ఆ యొక్క రోడ్ల పక్కన కూర్చొని గుడ్డువాడైన బర్తిమై కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడండి. యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాను విని కేకలు వేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా, అయ్యా నోరు మూసుకయ్యా, ఎందుకు కలుస్తున్నావు? ఆయన వెళ్ళిపోయాడయ్యా అంటే యేసయ్య ఆగిపోయాడండి. ఎవరో నన్ను పిలుస్తున్నారమ్మా, ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఎవరో కేకలు వేస్తున్నారు, నా అవసరత వరకు ఉంది, నా ఆరోగ్యం వరకు ఉంది, నన్ను పిలుస్తున్నారు అని చెప్పి యేసయ్య ఆగాడండి. ఫలింపు లేని యొక్క జీవితంలో ఆ యొక్క బర్తిమై యొక్క జీవితం, నా జీవితం ఫలింపు లేదయ్యా, నా బ్రతుకని తింటే ఈ రోడ్ల పక్కన కూర్చొని అడుక్కోవలసిందే, నేను నా జీవితం ఫలింపు లేదని చెప్పి ఎంతో మదన పడుతూ ఏడుస్తున్న ఆ యొక్క బర్తిమై యొక్క జీవితంలో ఫలించని జీవితంగా మార్చేశాడు నా దేవుడు. ఫలించని జీవితంగా మార్చేశాడు. మన దేవునికి ఉన్న గుర్తింపు అదండి. సౌలు పేరు ప్రఖ్యాతులు కలిగిన సౌలు, పారసీ సెపరేటెడ్ వన్ అని నామధేయం ధరించిన సౌలు దేవుడు ఫలించిన వ్యక్తిగా మార్చాడండి. మాదిరి లేని వ్యక్తిని మాదిరి కల వ్యక్తిగా మార్చేశాడు. ఇంకా నేనే చెప్పుకోవచ్చండి. ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, మేలు కలగాలంటే ఈ 3 పనులు చేయాలండి. చెప్పనమ్మా, ఈ 3 పనులు ఏంటి? ఆ రాజు తాతాజీ చెప్పాలి. 3 పనులు ఏంటి? నెంబర్ 1, యేసయ్య మిమ్ములను చూడాలి. నెంబర్ 2, బాగు చేసుకోండి. నెంబర్ 3, కడగబడండి. ఈ 3 పనులు చేస్తే నీకు తెలియకుండానే నింపబడతావు, నీకు తెలియకుండానే ఆశీర్వాదాలు చూస్తావు, నీకు తెలియకుండానే నీ జీవితానికి ధన్యత వస్తుందండి. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించానమ్మా. యేసయ్య నాతో మాట్లాడాలి, మీకు స్తోత్రం. యేసయ్య నాతో మాట్లాడి మీకు స్తోత్రం. నా జీవితానికి ఒక పరమార్థం ఇచ్చే స్తోత్రం. నీ మాటలున్న శక్తిని, మాటలున్న బలాన్ని మీకు కొమ్మనిచ్చా మీకు స్తోత్రం. దేవుని యొక్క మాటలు జీవం గలవి, దేవుని మాటలు శక్తి గలవి. ఆ శక్తి గల మాట విడుదలైందండి. నువ్వు ఫలిస్తావో లేక ఫలము లేని బిడ్డగా ఉంటావో, నువ్వు ఆశ్రదింపడతావో ఉంటావో, అది నీ చేతిలో ఉంది.